హాయ్ అండి, ఈరోజు క్యాబేజ్ తాలింపు చేస్తున్నాను. ఫస్ట్ నూనె పోసుకొని దాంట్లోకి ఆవాలు, ఉద్దిబేళ్ళు, కరివేపాకు వేసి తాలింపు వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు క్యాబేజు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి వేస్తున్నాను. వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందామండి. పసుపు, ఉప్పు వేసి బాగా కలబెట్టుకుందాము. చూసారా, ఉప్పు వేసాను, కొంచెం పసుపు అండి, కొంచెం పసుపు వేసి కలబెట్టుకుందామండి. కలబెట్టుకొని చూడండి, కలబెట్టుకున్న తర్వాత ఒక సగం ఉడికింది. దాన్ని మూత తీసేసి ఇప్పుడు దాంట్లోకి బాగా కలిపిన తర్వాత నీళ్ళు లేవు, నీళ్ళన్నీ ఇమిగిరిపోయాయి అనమాట. అస్సలు ఒక్క చుక్క నీళ్ళు లేవు. దాంట్లోకి ఏం చేయాలంటే ఒక గుడ్డు కొట్టేస్తానండి. ఒక గుడ్డు కొట్టేస్తే అలాగే దాన్ని అలాగే కొట్టేసిన తర్వాత అలాగే మూసి పెట్టేసేయాలా. మూసి పెట్టేస్తే మళ్ళీ పైనుంచి కొంచెం తురిమిన కొబ్బరి వేయాలండి. గుడ్డేసిన తర్వాత తురిమిన కొబ్బరి వేయాల. చూసారండి, కొబ్బరి వేస్తున్నాను, తురిమిన కొబ్బరి. అది వేసిన తర్వాత కంప్లీట్గా మనం మళ్ళీ మూత పెట్టేద్దామండి. అదంతా ఒక చోటికి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తే అది గుడ్డు అనేది లోపల బాగా వేడికి ఉడుకుతుంది అనమాట. ఉడుకుతుంది. మూత పెట్టేసుకున్న ఉడికిన తర్వాత ఇదో అండి, ఇలాగ చూపిస్తానండి. ఇదో చూడండి, బాగా ఉడికిపోయింది. ఉడికిపోయి ఇదో ఇది ఇప్పుడు కలుపుకుంటే మొత్తం ఇది అయిపోతుందండి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. గుడ్డు అనేది మొత్తం అయింది కదా, స్ప్రెడ్ అయింది కదా అండి. బాగా కలుపుకొని ఇంకా దించడమే, వేరే ఏం లేదండి. కలిపినానండి, బాగా కలుపుకున్నాను, అయిపోయింది. ఇంకా దీన్ని తీసి డిష్లో చేసుకుందామండి. డిష్ చేసి చూపిస్తాను నేను మీకే, సరేనండి. చూసారండి, తాలింపు ఇలాగైందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.